హే గైస్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఆ క్వశ్చన్ ఒకవేళ వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? ఓకే, నేను ఈ ఇయర్‌లో పుట్టాను. ఈ రోజు ఇది. సో, ఇంత 30 ఇయర్స్, 25 ఇయర్స్ అలా చెప్తారు. 50 ఇయర్స్ అలా చెప్తారు. అది క్రోనలాజికల్ ఏజ్. అంటే మీరు పుట్టిన దానికి చెప్తున్నారు. కానీ రియాలిటీలో బయోలాజికల్ ఏజ్ అని ఒకటుంటుంది. మీనింగ్ ఏంటంటే, మీ బాడీలో సెల్స్ ఎంత యంగ్‌గా ఉన్నాయి, మీ బాడీ ఎంత యంగ్‌గా ఉంది అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు. నాగార్జున గారు ఉన్నారు హీరో. ఆయన ఏంటి ఏజ్ 66 ఎంతో. కానీ చూడడానికి 45, 50 అక్కడ దగ్గరలో ఉంటారు. సో, మీనింగ్ ఏంటి? ఆయన క్రోనలాజికల్ ఏజ్ 66. కానీ బయోలాజికల్ ఏజ్ మెజర్ చేస్తే 45, 50 అలా ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది యంగ్ ఉంటారు. 20, 30 ఏజ్ ఉంటారు. కానీ చూడడానికి మాత్రం 40, 45 లాగా కనబడతారు. సో, అక్కడే మీకు అర్థం అవ్వాలి. బాలమెరుపులాగా బాల్య ముసలి మనకి ఇంటర్నల్‌గా ఒక ఏజ్ ఉంటుంది. పేపర్ మీద ఒక ఏజ్ ఉంటుంది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరున్నారు, రవి, కిరణ్. ఇద్దరు ఒకే ఇయర్‌లో పుట్టారు. ఓకేనా? కానీ ఇప్పుడు ఒకతను ఏం చేస్తాడు, రవి ఆయన రోజు 2:00 పడుకుంటాడు, రాత్రిళ్ళు తింటా ఉంటాడు. తర్వాత అసలు ఏం ఎక్సర్సైజ్ చేయడు. జస్ట్ అట్లనే 8-10 అవర్స్ కంటిన్యూ కూర్చొని ఉంటాడు. అంతే. అతను ఒక పర్సన్. నెక్స్ట్ ఇంకో కిరణ్ అనే అతను ఏం చేస్తాడు, సేమ్ ఇయర్‌లో పుట్టినా అతను మామూలుగా ఏంటంటే కరెక్ట్ టైంకి తింటాడు, తొందరగా నిద్రపోతాడు, మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తాడు, వాకింగ్ చేస్తా ఉంటాడు, మంచి ఫుడ్ తింటా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అతను ఏంటి, చూడడానికి అతని ఏజ్ కన్నా ఎక్కువ కనబడతాడు. ఇంకొక అతను చూడడానికి కన్నా తక్కువ కనబడతాడు. సో, చూసారా, సేమ్ టైంలో పుట్టిన హ్యాబిట్స్ వల్ల మన బాడీ యొక్క ఏజ్ మారిపోతుంది. సో, అసలు బయోలాజికల్ ఏజ్ అంటే ఏంటంటే మీ సెల్స్, మీ బాడీలో కణాలు ఉంటాయి, సెల్స్ యొక్క ఏజ్ ఏంటి అనేది మీకు బయోలాజికల్ ఏజ్ అంటే మీనింగ్. అసలు బయోలాజికల్ ఏజ్ ఏది రిఫ్లెక్ట్ చేస్తుందంటే మీ డిఎన్ఏ సరిగ్గా ఉందా, మీ స్ట్రెస్ ఎలా ఉంది, మీ స్లీప్ సరిగ్గా ఉందా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు బయోలాజికల్ ఏజ్ తయారవుతుంది. మామూలుగా ఏంటి, క్రానలాజికల్ ఏజ్ అంటే మీకు జస్ట్ పుట్టిన ఏజ్ ఉంటుంది కదా, అది మీరు రివర్స్ చేసుకోలేరు. ప్లస్ అది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ బయోలాజికల్ ఏజ్ అనేది మన చేతిలో ఉంటుంది. మీరు కరెక్ట్గా చేస్తే మీ ఏజ్ యంగ్ చేసుకోవచ్చు, లేకపోతే ముసలిగా చేసుకోవచ్చు. 2022లో ఒక రీసెర్చ్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా క్యాలెండర్ ప్రకారం ఉండే ఏజ్ కన్నా ఈ బయోలాజికల్ ఏజే మన హెల్త్ రిస్క్స్ ని బాగా ప్రిడిక్ట్ చేస్తుంది అని చెప్పి. అంతే కదా, ఇప్పుడు మామూలుగా ఏంటి, మీకు ఏజ్ ఎంత వస్తుందో, ఏజ్ వస్తుంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటాం కన్నా, మీ బయోలాజికల్ ఏజ్ ఇలా ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకోవడం ఈజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 50 ఇయర్స్ ఉంటుంది, అతనికి ఏంటంటే కాళ్ళు నొప్పులు ఏం రావు, ఎందుకంటే అతను బయోలాజికల్ ఏజ్ తక్కువ ఉండొచ్చు. ప్లస్ ఇంకో అతను ఉంటాడు, అతను 30 ఇయర్స్ అయి ఉండొచ్చు, కానీ అతను బయోలాజికల్ ఏజ్ 45, 50 ఉండొచ్చు. కానీ మోకాళ్ళ నొప్పులు అన్ని, కాళ్ళు నొప్పులు అన్ని వస్తూ ఉంటాయి. సో, బేసిక్ ఏంటంటే బయోలాజికల్ ఏజ్ బట్టే మనకి హెల్త్ రిస్క్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు బ్రాయన్ జాన్సన్ అని చెప్పి మీరు ఒక పర్సన్ ని న్యూస్ లో చూస్తూ ఉంటాడు. అతను ఏంటంటే అతని ఏజ్ 5 ఇయర్స్ రివర్స్ చేసుకున్నాడు. ఏ ఏజ్? బయోలాజికల్ ఏజ్ ని. సో, బేసిక్ ఏంటంటే బయోలాజికల్ ఏజ్ ని మనం మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రకారం రివర్స్ చేసుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు 6 ఫ్యాక్టర్స్ చెప్తాను. అసలు ఎందుకు మనము బయోలాజికల్ ఏజ్ పెరిగిపోతుంది, మనం ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా ఎందుకు కనబడతాం, ముసలిగా ఎందుకు కనబడతాం, ఫాస్ట్ ముసలిగా ఎందుకు అయిపోతుంది అని చెప్పి కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేనంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మందికి వర్డ్ అర్థం కాదు, కానీ ఏంటంటే బాడీలో మంట క్రియేట్ అవటం, అంటే వేడి చేయడం కాదు, మీనింగ్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చాలా మంది సరిగ్గా నిద్రపోరా, ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తింటారా, ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారా, అసలు ఏం ఎక్సర్సైజ్ చేయరా, అలా చేయకుండా ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతుంది కదా. దానివల్ల ఏంటంటే బాడీకి ఒక ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, బాడీలో ఒక హీట్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది, బాడీలో ఒక ఫైర్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, ఏ డిసీజ్ కైనా మూల కారణం ఇన్ఫ్లమేషన్. సో, మీరేంటంటే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మీరు బయోలాజికల్ ఏజ్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా మీరు ముసలోళ్ళు అయిపోతారు ఫాస్ట్గా. సో, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఏంటంటే పూర్ స్లీప్ టైమింగ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ఇంత గంటలు పడుకున్నాను, ఎన్ని గంటలు పడుకున్నాను అని అనుకుంటా ఉంటారు. కానీ ఎంత టైం పడుకున్నారు అనే దానికన్నా ఎప్పుడు పడుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాథ్యూ వాకర్ అని చెప్పి వైవి స్లీప్ అనే ఒక బుక్ రాస్తారు, చాలా ఫేమస్ బుక్ అయిపోయింది వరల్డ్లో. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎర్లీగా పడుకోకపోతే ఏమవుతుందంటే మీకు డీప్ స్లీప్ అనేది చాలా వరకు మిస్ అయిపోతుంది, 40% వరకు తగ్గిపోవచ్చు అని చెప్పారు. డీప్ స్లీప్ వల్ల యూజ్ ఏంటంటే మన బాడీని రిపేర్ చేస్తూ ఉంటుంది, మనం యంగ్ చేయడానికి కారణం డీప్ స్లీప్. అదే మీకు రాకపోతే, సరిగ్గా స్లీప్ చేయకపోతే ఏమవుతుంది, స్లోగా మీరు ముసలోళ్ళు అయిపోతారు. నెక్స్ట్ ఫ్యాక్టర్ మనం ఫాస్ట్గా ముసలితనానికి తెచ్చేసేది ఏంటో తెలుసా, కంటిన్యూగా కూర్చోవడం. చాలా మంది తెలియదు ఏంటంటే, మనం ఎక్కువసేపు కూర్చుంటే మనకి ఏం కాదనుకుంటారు, కానీ గ్రావిటీ మన బాడీ మీద పని చేయదు ఎక్కువసేపు కూర్చుంటే. నేను ఫార్మర్ నాసా లైఫ్ సైన్సెస్ డివిజన్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్ జోన్ వెర్నికోస్ అని. ఆమె ఇదే చెప్పారు, ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్తే ఆస్ట్రోనాట్స్ వాళ్ళ బాడీ ఫాస్ట్గా డికే అయిపోతుంది. అంటే మీనింగ్ అంటే వాళ్ళకి మజిల్ మాస్ పోతుంది, బోన్స్ సన్నగా అయిపోతాయి, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే గ్రావిటీ లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అలానే కూర్చుంటున్నాం, సరిగ్గా లేవట్లేదు, అవన్నీ చేయట్లేదు కాబట్టి ఏమవుతుందంటే మన బాడీ మీద గ్రావిటీ సరిగ్గా పనిచేయట్లేదంట. ఆల్మోస్ట్ అంతరిక్షంలో ఏం ఎఫెక్ట్ అవుతుందో ఇక్కడ కూడా అది అవుతుందంట. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి తగ్గాల్సిన బోన్ డెన్సిటీలు, మజిల్ మాస్లు ఇప్పుడు ఇలా కంటిన్యూ కూర్చోవడం వల్ల ఫాస్ట్గా తగ్గిపోతుందంట. సో, ఆటోమేటిక్గా ఏంటి, మజిల్ పోయి బోన్స్ అయినా తగ్గిపోతే ముసలిగా అయిపోతున్నట్టే కదా. సో, కంటిన్యూ కూర్చోవడం వల్ల మీరు ముసలిగా అయిపోతారు ఫాస్ట్గా. సో, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఫాస్ట్గా ముసలిగా చేసేది ఎక్కువ షుగర్స్ తింటే, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం. ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే బాడీలో గ్లూకోజ్ పెరుగుతుంది కదా, ఆ గ్లూకోజ్ స్పైక్ అనేది ఇట్లా పెరగటం వల్ల ఏమవుతుందంటే
ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతది. దాన్నే గ్లైకేషన్ అంటారు. అంటే ఏంటంటే షుగర్ అయన్నీ ఏం చేస్తదంటే ప్రోటీన్స్‌కెళ్ళి అటాచ్ చేసేస్తది. అటాచ్ చేసి దాన్ని డ్యామేజ్ చేసేస్తది. సో, ఉన్న ప్రోటీన్స్ సరిగ్గా మన బాడీ యుటిలైజ్ చేసుకోలేకపోతే మనం ఏమవుతాం? మజిల్ మోస్ అయన్నీ పోతాయి కదా! సో, ఇండైరెక్ట్‌గా మనం కూడా ముసలిగా అయిపోతాం. తర్వాత ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ తర్వాత నెగెటివ్ థింకింగ్. చాలా మంది తెలియదేంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మీ బాడీలో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతది. అంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతది. అది ఎక్కువ సార్లు ఎక్కువసేపు ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ కొలాజన్ ఇప్పుడు మామూలుగా ఈ ఫేస్‌లో ఎలాస్టిసిటీ అయన్నీ ఉంటాయా? అయి తగ్గిచ్చేస్తది. ఇమ్యూనిటీ కూడా తగ్గిచ్చేస్తది. దాని పేరు సైకో న్యూరో ఇమ్యునాలజీ. ఇప్పుడు ఇయన్నీ తగ్గీయటం వల్ల ఆటోమేటిక్‌గా మనం ముసలిగా అయిపోతాం గదా! సో, స్ట్రెస్ వల్ల కూడా ఫాస్ట్‌గా ముసలిగా అయిపోతారు. నేను 'ది సూపర్ హ్యూమన్ కోడ్' అని బుక్ రాసాను. మీకు తెలుసు అది అమెజాన్‌లో నంబర్ 1 బెస్ట్ సెల్లర్ అయింది 2 డేస్‌లోనే. ఆ బుక్‌లో కూడా ఇదే చెప్పాను. ఏంటంటే మనల్ని ఫాస్ట్‌గా ఏజింగ్ ప్రాసెస్ చేసేది ఏంటో తెలుసా? ఫుడ్డు అయన్నీ కాదు మైండ్. మైండ్ కరెక్ట్ లేకపోతే మీరు ఎంత మంచిగా చేసినా కూడా మీరు ముసలిగానే ఉంటారు. ఒకవేళ మీరు బుక్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో, మీకోసం ఒక లిస్ట్ రాసుకున్నా. బేసిక్‌గా ఏంటంటే మీకు బయోలాజికల్ ఏజ్ హై ఉందంటే టెస్ట్‌లు అయన్నీ చేయకుండా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. మీకు అది చూస్తే మీరు ఏజ్ ఎక్కువ ఉందా లేదా మీకు అర్థమవుతుంది. మీరు కాన్స్టెంట్‌గా లో ఎనర్జీ ఫీల్ అవుతున్నా, లేకపోతే మీకు కాన్స్టెంట్‌గా ఎప్పుడు ఓపిక ఉండకపోతున్నా, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫాస్ట్‌గా రికవర్ అవ్వకుండా ఇంకా చాలా రోజుల వరకు మీకు నొప్పులు అలానే ఉన్నా, లేకపోతే కాన్స్టెంట్‌గా మీకు ఎప్పుడు పొట్ట ఉబ్బరం, బ్లోటింగ్ ఆ ఫీలింగ్ కలిగినా, లేకపోతే మీకు డార్క్ సర్కిల్స్ ఏమైనా వచ్చినా, లేకపోతే కాన్సంట్రేషన్ చేయలేక ఎక్కడెక్కడ ఆలోచిస్తా ఉన్నా, లేకపోతే కంటిన్యూగా మీకు ఏదో ఒక చిరాకు వస్తది. అబ్బా! ఏంటి ఏంటి అని చెప్పి ఇరిటేషన్ వస్తా ఉన్నా, లేకపోతే ఎక్కువ జాయింట్ పెయిన్స్ వచ్చినా, లేకపోతే ఎక్కువ సార్లు జంక్ ఫుడ్ అని తినాలనిపించినా, ఇలాంటి సింప్టమ్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే మీ బయోలాజికల్ ఏజ్ ఎక్కువ అవుతుందని మీనింగ్. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్, ఆ లిస్ట్‌లో ఒక 3, 4 కన్నా ఎక్కువ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే మీ బయోలాజికల్ ఏజ్ పెరుగుతుందనే ఒక పెద్ద సిగ్నల్. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన బయోలాజికల్ ఏజ్‌ని మనం రివర్స్ చేసుకోగలుగుతాము. అది సైన్స్ కూడా చెప్తుంది. ప్లస్ చాలా మంది ప్రూవ్ కూడా చేస్తున్నారు. సో, ఇయన్నీ విన్నాం. కానీ మనం ఏం చేయాలనేదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. సో, మనం ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన సర్కాడియన్ రిథమ్ ప్రకారం మనం తయారవ్వాలి. చెప్పాను కదా బాడీలో మనకు ఒక క్లాక్ ఉంటది. ఒక్కో టైంకి ఒక్కొక్కటి చేస్తూ ఉంటది. సో, మనం దాని ప్రకారం చేయాలి. సో, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రి కరెక్ట్‌గా ఒక టైంకి పడుకోవడం. మీరు మిడ్‌నైట్ కన్నా ముందు పడుకోవడమే చాలా చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే కరెక్ట్ అయిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన బాడీ కూడా తగిన టైమింగ్‌లో పడుకుంటాం కాబట్టి స్లీప్ ఎఫిషియెంట్‌గా ఉండి బాడీ బాగా రిపేర్ చేసుకుంటుంది. దీని మీద ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియో కూడా చేసాం. చూడకపోతే చూడండి. తర్వాత మనం ఎక్కువసేపు కూర్చుంటే ముసలోళ్ళం అయిపోతాం అనుకున్నాం కదా! సో, జాన్ వెర్నికోస్ ఆమె ఏం చెప్పారంటే ప్రతి 20 నిమిషాలకి, 30 నిమిషాలకి ఒకసారి లేచి కూర్చోండి. దానివల్ల ఏంటంటే గ్రావిటీ మీ బాడీ మీద పనిచేస్తుంది. ఆటోమేటిక్‌గా మీ మజిల్ మాస్ కూడా అంత తగ్గదు. తర్వాత ఎక్కువ షుగర్ ఐటెమ్స్ తినొద్దు. చెప్పాం కదా! షుగర్ ఐటెమ్స్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే గ్లైకేషన్ ప్రాసెస్ వల్ల మీకు ప్రోటీన్స్ డ్యామేజ్ అయిపోయి ఏంటంటే మీరు ఫాస్ట్‌గా ముసలిగా అయిపోతారు. సో, నేను రికమెండ్ చేసే ఒక్క యాక్షన్ ఏంటంటే మార్నింగ్ లేసిన తర్వాత మామూలుగా మీరు టిఫిన్ తినేది దోస, ఇడ్లీ అయన్ని బదులు ఆమ్లెట్స్ అలాంటివి తినండి. మీకు ఫ్యాట్ వస్తది, ప్రోటీన్ వస్తది. సో, మీకు రోజంతా ఫ్యూయల్‌గా పనిచేస్తది. తర్వాత ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం మనకి జనరల్‌గా ఉపయోగపడతది. వెయిట్ లాస్ గురించి అనట్లేదు. నేను ఏజ్ గురించి చెప్తున్నాను. దాంట్లో బెస్ట్ ఫార్మ్ వచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు గూగుల్‌కెళ్ళి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వారానికి 3 టైమ్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మీకేంటంటే మజిల్ మాస్ అయన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. బోన్ డెన్సిటీ అయన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. సో, మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దికి మీరు యంగ్‌గా కనబడతా ఉంటారు. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏం చెప్పాను? మైండ్‌ని కరెక్ట్ చేసుకోవాలి కదా! సో, స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ వచ్చి న్యూట్రల్ థింకింగ్. దీని మీద మనం ఎక్స్‌క్లూజివ్ వీడియో కూడా చేసాము. దాంట్లో అసల మనం ఎలా చేస్తే మనకి బాడీకి అంత మంచిగా ఉంటది, బ్రెయిన్‌కి ఎలా మంచిగా ఉంటది మొత్తం చెప్తాం. బేసిక్‌గా ఏంటంటే టూ మచ్ నెగెటివ్ థింకింగ్ చేయొద్దు. అలా అని చెప్పి టూ పాజిటివ్ థింకింగ్ కూడా మనకంత ఉపయోగం లేదు. ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్‌ని ప్రాబ్లమ్‌లాగా చూసి దానిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఆలోచించడం వల్ల మనకు చాలా వరకు స్ట్రెస్ పోతుంది. ఈ వీడియోలో ఉంటది చూడండి. తర్వాత ప్రాపర్ టూల్స్ వాడటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ థెరపీ. మీకు తెలుసు హోమోసేపియన్‌లో రెడ్ లైట్ థెరపీ అనేది ఇండియాలో ఇప్పటివరకు అంత బెస్ట్ పవర్‌ఫుల్ రెడ్ లైట్ థెరపీ ఇప్పటివరకు ఎవ్వరు తీసుకురాలేదు. ప్లస్ మీరు ఎలాంటి బయో హ్యాకర్ అయినా చూడండి. చెప్పాను బ్రయాన్ జాన్సన్ 5 ఇయర్స్ ఏజ్ రివర్స్ చేసుకున్నానని చెప్పాను. ఆయన ప్రతిరోజు రెడ్ లైట్ వాడతారు. ఇప్పుడు ఎలాంటి ఇలా రివర్స్ చేసుకున్న ప్రతి ఒక్కరు రెడ్ లైట్ థెరపీ వాడుతా ఉంటారు. రెడ్ లైట్ థెరపీ అనేది కరెక్ట్‌ది కొనాలి. ఇప్పుడు మామూలుగా ఏంటి రెడ్ లైట్ థెరపీ ఆన్‌లైన్‌లో కొడితే చాలా దొరుకుతాయి. కానీ కరెక్ట్ స్పెక్ట్రమ్ వాడకపోతే ఏమవుతుందంటే మన బాడీకి ఉపయోగపడదు. అందుకని రీసెర్చ్ చేసి వరల్డ్‌లో బెస్ట్ పీపుల్‌ని కనుక్కొని మన ఇండియాలో నంబర్ 1 మోస్ట్ పవర్‌ఫుల్ రెడ్ లైట్ థెరపీని తీసుకొచ్చాము. మీరు రెడ్ 5555 అనే కోడ్ వాడితే మీకు 5500 రూపీస్ ఆఫ్ అవుతుంది.
ప్లస్ స్టాక్ 5-6 ఉన్నాయి అంతే. సో తొందరగా మీరు తీసేసుకోండి, లేకపోతే మళ్ళీ స్టాక్ రావడానికి మనసు పడుతుంది. సో రెడ్ లైట్ తిప్పి రోజుకి జస్ట్ 10 మినిట్స్ పెట్టుకోవడం వల్ల ఏజ్ రివర్స్ అవుతుంది. 6,000 ప్లస్ అడ్వాన్స్ మెడికల్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి టూల్స్ మనం వాడుకోవచ్చు. బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ వాడుకోవచ్చు. మీరు హోమోసేపియన్స్ లో చూసారు. తర్వాత మీరు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ కానీ, లేకపోతే సానా కానీ, కోల్డ్ ఎక్స్పోజర్ కానీ అలాంటివి మీరు వాడుకుంటే మీరు ఏజ్ ని కూడా ఇంకా ఫాస్ట్ గా రివర్స్ చేసుకోవచ్చు. ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను పక్కా ఒక్కొక్క దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ రియల్ ఏజ్ చెప్పేది బర్త్డేస్ కాదు, మీ బయాలజీ. సో దాన్ని కరెక్ట్ గా చేసుకుని రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు అన్నిటికన్నా కూలెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనం యంగ్గా కనబడతాం. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ మామూలుగా ముసలిగా అయిపోతుంటే మనం మాత్రం యంగ్గా ఉంటాం. ఎంత సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఊహించుకోండి. అంత సూపర్ ఆసమ్ ఫీలింగ్ అసలు చాలా తక్కువ మంది దొరుకుతుంది. మనం ఆ బ్యాచ్ లో ఉందాం. సో ఎప్పటిలాగే చెప్పేది ఏంటంటే మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ లుక్స్ అవన్నీ ఒకటే కాదు. మనం మంచిగా ఉంటే మన అందరికీ ఉపయోగపడతాం. మన ఫ్యామిలీకి కూడా మనం ఎక్కువ టైం అవైలబుల్గా ఉంటాము. అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. గాడ్ లైఫ్ ఇచ్చింది, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. హెల్త్ సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా చేసుకోలేం. సో మీరు ఈ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి ఫాలో అవుతారు నెక్స్ట్ 7 డేస్కి అని చెప్పి కింద కామెంట్ రాయండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో ఎప్పటికీ చెప్తానంటే మీరందరూ ఆసమ్. అది నాకు